99 టీవీ లీగల్, నేను లక్ష్మి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పబ్లిక్ ప్లేసెస్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి. ఇదే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సందీప్ సిద్ధాబతుల, హైకోర్టు అడ్వకేట్ గారు. నమస్తే సందీప్ గారు. సందీప్ గారు, ఈ మధ్య కాలంలో మనం చూసాం వన్ మూవీ బరాబర్ ప్రేమిస్తా. సో ఆ మూవీ ప్రమోషన్స్లో ఆ హీరో కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ని యూజ్ చేసి సాంగ్ పాడడం జరిగింది. దాని మీద చాలా పెద్ద రచ్చ కూడా జరిగింది. అసలు ఇలాంటి విషయాలు తీసుకుంటే అంటే మనకు పబ్లిక్ ప్లేసెస్లో కానీ లేకపోతే ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్లో కానీ ఇటువంటి వర్డ్స్ని యూజ్ చేస్తే దాన్ని యాజ్ ఏ లా ప్రకారం ఏమైనా తప్పుగా పరిగణిస్తారా అండ్ వాటికి కూడా ఏమైనా శిక్షలు ఉంటాయా? సో బేసికల్లీ అండి, ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ డన్, వాట్ వాళ్ళ ఇంటెంట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఆ రోజు తను పాడిన ఆ సాంగ్ వింటే మోరల్లీ ఇట్ ఈస్ రాంగ్, మనం మోరల్గా తప్పని అనిపిస్తుంది. బట్ మొరాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లీగాలిటీ. ఇక్కడ ఏంటంటే అతను పాడిన దాంట్లో కనుక ఏదైనా సరే ఒక ఆబ్సినిటీ ఉంటే, సెక్షువల్గా ఆబ్సినిటీ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా పర్టికులర్గా ఒక పర్సన్ ఇచ్చేసినట్టు ఆబ్సినిటీ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లీగలీ రాంగ్ అనమాట. బట్ ఇక్కడ అతను ఏం చేశాడు, ఒక సాంగ్ అనేది యూజ్ చేశాడు, యూజ్ సమ్ అన్పార్లమెంటరీ వల్గర్గా ఉంది అది. సో ఇక్కడ అతన్ని ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో అతను అట్లా పాడటం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ హిమ్ దిస్ వన్ అన్నమాట. బట్ ఎప్పుడైతే అతను పాడిన దాంట్లో ఒక ఆబ్సినిటీ అనేది ఉంటుందో, లేదంటే కనుక ఒక పర్టికులర్ పర్సన్ని బేస్ చేసుకొని అలా పాడారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు, ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు నడుస్తుంది ఆంధ్రాలో. హీ హాజ్ యూజ్ సమ్ వల్గర్ స్టేట్మెంట్స్ ఆన్ ద చీఫ్ మినిస్టర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పర్సన్ని పర్టికులర్గా బ్లేమ్ చేశాడు ఇతను. చేస్తాం వల్ల ఈ ఎక్స్ మినిస్టర్ మీద కేసు అనేది వచ్చింది. సో ఇక్కడ ఏంటిది, హీ కెన్ ఫైల్ డిఫమేషన్ కేస్, హీ కెన్ ఫైల్ ద కేస్ అండర్ సెక్షన్ 296 అనమాట, బిఎన్ఎస్. సో కానీ ఇక్కడ ఈ హీరో ఏదైతే ఉన్నాడో, ఎస్ ఇట్ ఈస్ మోరలీ రాంగ్. ఎందుకంటే ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్, పిల్లలు చూస్తుంటారు, అందరూ చూస్తుంటారు, దెర్ ఇస్ నో సెన్సార్షిప్ ఫర్ దిస్. సో వీళ్ళు ఏంటంటే ఈ మధ్య దేవర్ థింకింగ్ దెర్ ఈస్ ఏ ఫైన్ లైన్ బిట్వీన్ క్రియేటివిటీ అండ్ వల్గారిటీ. సో ఇతను చేసింది ఎలా అయిందంటే ఆ క్రియేటివిటీ కొంచెం ఇటు దాటి వల్గర్గా అనిపించింది. సో బట్ ఏంటంటే లీగల్గా అతను చేసింది రాంగ్ అవ్వదు, వెంటనే వెళ్ళి ఆటోమేటిక్ అరెస్ట్ అనేది చేయరు. బట్ ఇఫ్ సమ్వన్ ఫైల్స్ ఏ కేస్ ఆన్ హిమ్ సేయింగ్ దట్ అతను అలా పాడటం వల్ల మాకేదో కొంచెం ఇదైంది అని చెప్పన్నప్పుడు దే కెన్ ఫైల్ ఏ కేస్ అనమాట. బట్ ఆటోమేటిక్గా అతను చేసింది లీగల్గా అయితే రాంగ్ అవ్వదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ సమ్ ఆబ్సినిటీ హీ హెస్ డన్ ఇట్ అనమాట. సో మెయిన్ బేసిక్ సెక్షన్ 296 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే, ఒక సెక్షువల్ ఆబ్సినిటీ కానీ లేదా ఒక పర్టికులర్ ఒక గ్రూప్ని కానీ ఏదన్నా అట్లా ఆబ్సిన్ చేసినట్టు ఏదన్నా ప్రవర్తిస్తే ఇట్ ఈస్ లీగల్లీ రాంగ్ అని చెప్తుంది అనమాట. ఓకే, వీళ్ళకి ఎటువంటి గైడ్ లైన్స్ ఉండవా? అంటే ఇప్పుడు మనం ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తే ఇట్లా వాడకూడదు, వాడితే ఈ రకమైన పరిహారం ఉంటుందంటే ఏం ఉండదంటారు? ఉంటుందండి. అంటే బేసికలీ ఇక్కడ అదే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇచ్చింది. సో వాట్ ఎవర్ దే కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ బేసికలీ. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి అనేది ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది వాళ్ళకి తెలియాలి. సో ఎవ్రీథింగ్ లా అనే శిక్షలు వేయాలి అని చెప్పంటే అవ్వదు కదా. సో ఇట్లాంటి కేసెస్లో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ మేజర్ అఫెన్స్. బట్ ఏంటంటే హీ షుడ్ హ్యావ్ హీ షుడ్ హ్యావ్ థాట్ ట్వైస్ బిఫోర్ డూయింగ్ దాట్. అది ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు అదే సాంగ్ సినిమాలో ఉంటే ద సెన్సార్ మెంబర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దాన్ని ఉంచాలా లేకపోతే దాన్ని బీప్స్తో ఇచ్చేయాలా అనేది వాళ్ళు చూసుకునేవారు. బట్ ఇట్ సింగింగ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఈస్ డిఫరెంట్ అనమాట. సో అతను కొంచెం వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళు కొంచెం చూసుకోవాల్సింది. మేబీ దే థాట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ అనుకుండొచ్చు అది. రైట్, థ్యాంక్ యూ సందీప్ గారు. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 టీవీ లీగల్.